అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు, వైసీపీ అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ ప్రజల్లో. ఏంటి సౌత్ అప్పచెప్పుతున్నారట పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారు వాళ్ళని. నిజమా ఇది? ఆర్ఎస్ఎస్ కూడా సపోర్ట్ చేస్తున్నది, కసరత్తు జరుగుతుంది అని, ఒక ఫేమ్ కావాలి, ఒక ఫేస్ కావాలి అని. ఇవి చాలా రోజుల నుంచి ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి ఎజెండాను తీసుకున్నప్పటి నుంచి కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజాలు అనేవి అన్ని కూడా కార్యాచరణకు వచ్చేటప్పుడు కానీ ఎవరికైనా తెలియదు. ఈ లోపు వచ్చే ఊహాగానాలను బట్టి బేస్ చేసుకుని మాట్లాడే పరిస్థితి అయితే లేదు. రెండవది ఏంటి అంటే, కూటమిలో ఉన్నటువంటి పార్టీగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మాను ఉపయోగించుకుని బీజేపీ బలపడాలి అనుకోవడం ఎలాంటి తప్పు లేదు, అది తప్పు కాదు. సో ఛాన్స్ అయితే ఉంది, మేబీ ఉండొచ్చు సార్. కూటమిలో నేతలమే కదా, మేమంతా ఎన్డీఏలో అలయన్స్ లో ఉన్నాము. డెఫినెట్ గా ఇప్పుడు మాకెలాగా బీజేపీ సపోర్ట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఫండ్స్ రావడానికి లేదంటే తీసుకున్నటువంటి శాఖల్లో ఎక్కువ శాతం నిధులు కేటాయించడానికి ప్రజల అభివృద్ధి కోసం ఎలా అయితే బీజేపీ సపోర్ట్ చేస్తోంది కేంద్రం నుంచి, అలాగే బీజేపీకి అవసరమైన ప్రాంతాల్లో మా యొక్క అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా సపోర్ట్ ఇస్తాం మేము. మోహన్ రెడ్డి గారు.